కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం బొమ్మిరెడ్డిపల్లె గ్రామంలో గత సార్వత్రిక ఎన్నికల తర్వాత గిరినాథ్ చౌదరి అనేటువంటి వ్యక్తి హత్య గావించడం జరిగింది. ఈ హత్య కేసులో ముద్దాయిలుగా రెడ్డీసు, తర్వాత ఇతర అంటే సామాజిక వర్గం వారు, ఎస్సీ సామాజిక వర్గం వారు ఇక్కడ ముద్దాయిలుగా ఉన్నారు. తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఈ ఎస్సీ సెల్ సుధాకర్ అయితే ఎవరైతే ఉన్నారో అతను ఈ గిరినాథ్ చౌదరి ముద్దాయిలని గ్రామంలోకి రానివ్వడం లేదు, వారి ఇల్లు పెరికినారు అని చెప్పేసి ఆరోపిస్తూ నిన్న కలెక్టరేట్లో కలెక్టర్ గారిని కలచడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ అసలు ఇది వాస్తవమేనా అని తెలుసుకోవడానికి మనం బొమ్మిరెడ్డిపల్లిలో ఉన్నాం. ఇక్కడ కొంతమంది ఉన్నారు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అన్న, మీ పేరు? ఇప్పుడు గతంలో గిరినాథ్ చౌదరి హత్య జరిగింది కదా ఈ ఊర్లో, జరిగిన దాంట్లో ప్రధాన ముద్దాయిలు వచ్చేసి ఎస్సీ వాళ్ళు, తర్వాత రెడ్డిస్ వాళ్ళు ముద్దాయిలుగా ఉన్నారు. తర్వాత నిన్నటి దినమున ఎస్సీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి ఎవరో ఒక అతను కదా, ఎస్సీసీఎల్ అధ్యక్షుడు ఉన్నాడు కదా, అతను ఈ ముద్దాయిలను తీసుకుని పోయి బొమ్మిరెడ్డిపల్లిలో వాళ్ళని రానివ్వడం లేదు, వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా వారిని గ్రామం చేర్పించాలనేటువంటి ఆరోపణలు ఆరోపిస్తూ వాళ్ళు కలెక్టర్ని కలిసడం జరిగింది. తర్వాత ఇది వాస్తవమేనా? ఇది వాస్తవం కాదు, వాస్తవం లేదు దాంట్లో. ఇంతవరకు కూడా వాళ్ళు పోయిన నుంచి వేరే సంబంధం లేని వ్యక్తులు కూడా ఊరిచిపోయినారు, కానీ వాళ్ళకి సంబంధం లేదు. కానీ ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఎస్సీసీఎల్ అధ్యక్షుడు అక్కడ మాట్లాడిన తర్వాత మాకు వస్తున్న డౌట్ ఏంటంటే వాళ్ళకు కూడా సంబంధం ఉండే పోయినారేమో అని మాకు కూడా అనిపిస్తుంది. ఇంతవరకు అయితే వాళ్ళ మీద మాకు కూడా అనుమానం లేదు. ఎవరైతే 16 మంది ముద్దాయిలు వాళ్ళ వరకే ఉంది. ఎస్సీ వాళ్ళలో కూడా 5 మంది, మిగతా వాళ్ళు 11 మంది వేరే కాస్ట్. అది జరిగింది. ఆ రోజు జరిగిన రోజు నుంచి ఈ రోజు వరకు ఊర్లో ఎలాంటి సంఘటన జరగలేదు అసలు. అదే లాస్ట్. ఈ ఫ్యాక్షన్ అని ఒకప్పుడు ఈ ఊర్లో ఏం లేదు సార్, ఎప్పుడు లేదు. ఈ ఊర్లో నాకు 45 సంవత్సరాలు వచ్చినాయి, ఇప్పుడు దాకా 40 ఏళ్ళ నుంచి నేను ఎప్పుడు ఇట్లాంటిది ఈ హత్య వెనుక ప్రధానంగా అంటే ఈ ఊర్లో ఎస్సీ వాళ్ళు కాకుండా ప్రధానంగా అంటే వేరే గ్రామానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేకుంటే వేరే ఏమైనా రాజకీయ కోణం నుండి మా ఊర్లో నమ్మేది ఏంటంటే మాజీ ఎమ్మెల్యే ఆయన పాత్ర లేనిది వీళ్ళు చేయరనేది ప్రధానమైన ఫుల్లుగా నమ్మే విషయం. ఆ తర్వాత మా ఊళ్ళో ఉన్నారు వాళ్ళు కూడా ఇలాంటిది ఎప్పుడు చేయరు. మా ఊళ్ళో కూడా కాపులు 11 మంది ఇప్పుడు ముద్దాయిలు ఉన్న వాళ్ళు కూడా ప్రోత్సహించిన వాళ్ళు కాదు ఎప్పుడు ఇట్లా. కానీ మొన్నటి ఎలక్షన్లో మాత్రం ఈ ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో ఆ క్యాండిడేట్ ఇంటి దగ్గరనే కూర్చున్నారు. ఎలక్షన్ రోజు మొత్తం అక్కడే కూర్చొని చేశారు. కానీ మా వాళ్ళు కూడా ఇంత రాన పోతారు, వాళ్ళ మాటలు నమ్మి ఇంత ముందుకు వెళ్తారని మేము కూడా ఊహించలేదు. అందులో వీళ్ళు చేసిన కూడా ఎప్పుడు ఇలాంటి దాంట్లో చేసిన కాదు. అంతా రైతు. ఇప్పుడు ఫస్ట్ ముద్ద అయిన పిల్లడు రైతు, మా చేను పక్కనే అనుకోకుండా జరిగిన హత్య. అది వాళ్ళు ఫోన్ ఒక పథకం ప్రకారమే పెట్టుకున్నారు ఫస్ట్, కానీ ఇది ఎక్కడ పెట్టుకున్నారో కానీ ఇక్కడికి వచ్చి పడింది. అది ఎక్కడో పెట్టుకున్నట్టున్నారు, కానీ ఫోన్ చేస్తే రమ్మనడం, పిలిపియడం, ఇది చేయడం దాన్ని బట్టి చూస్తే ఇది ముందు నుంచే కెచ్చుందని మాకు డౌట్. కానీ ఫస్ట్ అంతవరకు అయితే లేదు. ఎలక్షన్ కాడ నుంచి మాకు వచ్చిన డౌట్ ఏంటంటే వాళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడ ప్రచారంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు అంతగా చేసింది లేదు. ఎలక్షన్ల ముందు రోజు ఈ ఫస్ట్ ముద్దాయిన పిల్లడు ఇంకొక అతన్ని కొట్టినాడు, గొల్లున్న అతను. వాళ్ళ గొల్లున్న అతనికి వీళ్ళకైతే ఏదైనా కొద్దిగా ఉంది కానీ వైరం, చేనుకాడ ఆడాడు కొద్దిగా మా దాని పక్కన అది ఉంది. కానీ ఈ గిరినాథ్ చౌదరికి వీళ్ళకి ఎప్పుడు వైరమే లేదు, ఒక్కసారి లేదు నాకు తెలిసి. ఇప్పుడు సుధాకర్ ఆరోపిస్తున్నటువంటి ఆరోపణలన్నీ వాస్తవం లేదు సార్. చాలా. మీరేమంటారు పెద్ద మంచి? మీ పేరేనా? నా పేరు లక్ష్మణ్. మీరేమంటారు పెద్ద మంచి? మరి ఆయన సుధాకర్కి దీనికి సంబంధమే లేదా మంచి అట్లా అంటున్నాడు. అంటే కానీ ఏం చెప్పుడు మాటలేని అన్ని మంచి అట్లా అనుకుంటున్నాడు, అంతేగాని ఏం లేదు. ఇది ప్రధానంగా రాజకీయ హత్యనండి. ప్రధానంగా రాజకీయం అది నేర్పినదే రాజకీయం మంచిగా, లేకపోతే వాని వల్ల కదా రాజకీయాలని లేదు. రాజకీయం నుండి వాళ్ళు చెప్పే మాటలు వినాలి. గతంలో ఏదైతే గిరినాథ్ చౌదరి హత్య జరిగిందో బొమ్మిరెడ్డిపాలెం గ్రామంలో ఇక్కడ ఎలాంటి ఆస్తులకు కానీ ఎలాంటిది కానీ తర్వాత ఏం నష్టం జరగలేదు. తర్వాత వాళ్ళని స్వగ్రామంలో మేము కూడా ఎస్సీ వాళ్ళమే స్వగ్రామానికి వచ్చి హాయిగా బతకమని చెప్పేసి మేము చెప్తున్నాం తప్ప దీని వెనుక ప్రధానంగా పత్తికొండ మాజీ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ ఈ హత్యకి ప్రధాన సూత్రధారి అని చెప్పేసి ఇక్కడ ఆరోపిస్తున్నారు. అదేవిధంగా వీళ్ళు
ఎటువంటి పరిస్థితుల్లో మా ఎస్సీ సోదరుల తర్వాత ఈ గిరినాథ్ చౌదరి వాళ్ళ కుటుంబానికి కానీ ఈ యొక్క ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళకి కానీ ఎలాంటి భేదాభిప్రాయాలు కూడా లేవు. అయినా కూడా ఈ మధ్యలో రాజకీయం వల్ల వీళ్ళని బలి చేసినారు. తర్వాత అలాంటి వారిని తీసుకొని పోయి మళ్ళీ రెచ్చగొట్టడానికి ఈ యొక్క నిన్న ఏదైతే కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ని కలిసినారో ఆ రెచ్చగొట్టుడు విధానంలో ఒక భాగమని చెప్పేసి ఇక్కడ దళితులు వాపోతున్నారు. తర్వాత ఇక్కడ మా గ్రామం ఎప్పుడు కానీ ఫ్యాక్షన్ ఊరు కాదు, మేము ప్రశాంతంగా ఉన్నటువంటి ఊరు. ఇది ఖచ్చితంగా గిరినాథ్ చౌదరి హత్య ఏదైతే జరిగిందో ఆ హత్య వెనుక ప్రధానంగా పత్తికొండ మాజీ ఎమ్మెల్యే శ్రీదేవం అనే హత్యని హస్తం ఉందని చెప్పేసి ఆరోపిస్తున్నారు. ఈశ్వరెడ్డి, PM9 న్యూస్, బొమ్మిరెడ్డిపల్లె, వెల్దుర్తి మండలం. ఓకేనా? అంతే కదండి. రేటు వచ్చిన మా నవి